రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా యొక్క దృశ్యమాలికలు మనం చూస్తున్నాం. మా గ్రామంలో ఇసుక కొట్టొద్దని చాలామంది రైతులు అడ్డుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్. మా జనగాం జిల్లా బచ్చనపేట మండలి పోచనపేట ఆమ్లెట్ కాశీనగర్. మీ అందరూ రైతులం ఇక్కడ ఇసుక తీసుకుపోతున్నారు. కూపన్ లేకుండానే బాగులో పోయి ఇసుక ఎత్తుకపోతున్నారు. ఇసుక గవర్నమెంట్ దానిలో తీసుకుపోయినా పర్లేదు, కానీ పట్టా భూములు ఒలిచి పట్టా భూములలో మొత్తం ఇసుక తీసుకుపోతుండ్రు. పట్టా భూములు మొత్తం ఏం లేకుండా తీసుకుపోతుండ్రు. ఆ పట్టా భూములు రావద్దని మేము ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ నమస్తే. ఇప్పటికైనా మా బాయిలు బోర్లు ఉండాలంటే జర ఉసుకే బంద్ చేయాలని మీకు అందరికి చెప్తున్నాం. ఉసుకే మాత్రం ఈ రోజు నుంచైనా బంద్ చేయరు. ఇప్పటికైనా మొత్తం కొట్టుకపోయారు. నీళ్ళు బాయిలు బోర్లు మొత్తం ఎండిపోతున్నాయి. ఇందిరా మీళ్ళ కాకుండా కూడా బయట ఊర్లో కూడా కొట్టుకుపోతుండ్రు ట్రాక్టర్లు. ఇసుకే బంద్ చేయాలని ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి నమస్తే. ఇంతకుముందు చెప్పారా? ఇప్పుడే చెప్తుండ్రు. ఇప్పుడే ఇంతకుముందు చెప్పలే. ఇవరకు ఒకసారి ఇచ్చినాము. మరి అధికారులు ఏమన్నారు? అధికారులు ఏమంటున్నారంటే పట్టభూములు తీసుకుపోవద్దు, ఏమంటే పూరం బుక్కులు తీసుకుపోవాలి, రైతులను ఇబ్బంది పెట్టవద్దని చెప్తున్నారు. సుమారు రోజు ఎన్ని బండ్లు వస్తాయి ఇక్కడికి? 40 బండ్లు వస్తున్నాయి. 40 బండ్లు వస్తాయి. వాళ్ళందరూ కూపన్స్ ఇస్తుర్రా? వాళ్ళకి కూపన్స్ లేకుండానే ఈ రోజు కూపన్ లేకుండానే ఒక 10 బండ్లు పట్టుకున్నాం. అక్రమ రవాణా జరుగుతుంది మొత్తం. ఇక్కడికి ఎంఆర్ఓ ఆర్ఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండ్రు. వాళ్ళు ఇట్లా కూపన్ లేకుండా వస్తే వాళ్ళ మీద కేసులు కడతాన్నారు. కూపన్స్ లేకుండా 10 బండ్లు వచ్చినాయి. కూపన్ లేకుండా వచ్చినాయి. వాటి మీద మీ స్పందన కేసు చేయాలి. ఇప్పుడు కూపన్స్ ఎంత లోతు దిక్కుతారు? 3 గదాలు 4 గదాలు అంత లోతు దిగాలి. మొన్నటిదాకా బోర్లు సంపూర్ణ చంపేది. ఇప్పుడే గ్యాప్లు ఇస్తున్నాయి. జనవరి కూడా జేసీబీలు పెట్టి ఆ వాగంతా సాగు చేయించి మరీ ఉష్కం తరలిస్తారు. ఇక్కడికి డ్యామ్ దగ్గర మంచిగా ఉందని బాగా గుర్తుంది. చెక్ డ్యామ్ కూలిపోతానే దానికి అడ్డుకుంటేనే వీళ్ళు అంత వచ్చారు. దాని విషయంలో మీరు ఆ చెక్ డ్యామ్ దాదాపు 3-4 కోట్లు పెట్టి కట్టిరు. ఆ చెక్ డ్యామ్ తీస్తే మొత్తం కూలిపోతుంది. అక్కడ ఆ చెక్ డ్యామ్ పోతుంది. అక్కడ మేము రైతులకు కూడా మన బాయికో 3,000-4,000 వేసుకొని పాట బాగాలేకపోతే రోడ్ వేసుకున్నాం. ఆ రోడ్డు దగ్గర కూడా ఎత్తుతూ వస్తుంటే జరుగుతుంది. దాని మీద మీకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు వచ్చింది రోడ్డు విషయంలో బాగా ఒక 52 లక్షలు ఖర్చు వచ్చింది. అంత ఖర్చు పెట్టుకొని వస్తుంటే దాని మీద వీళ్ళు దాని మీద పొక్క తీస్తున్నారు. ఉసుక అంటున్నాం. అది వద్దంటారు. అక్కడ ఉసుక తీయద్దు అంటున్నాం. అక్కడ వెనుక బాధ తీసినా ముందు బాధ తీసినా బ్రిడ్జ్ ఉండదు. ఇప్పుడు కూపన్స్ లేని బండ్లకు సీన్ చేసిండ్రా? 10 బండ్లకు ఎట్లా చేస్తాను. ఇప్పుడు చేస్తాను కానీ చేయలే. ఎక్కడి బండ్లు? ఎవరు అవి? బచ్చనపేట బండ్లు కూడా వస్తున్నాయి. అది కూడా రావద్దు. ఓన్లీ ఇందిరమ్మ ఇండ్లకే పోయాలి. రోజు ఎన్ని బండ్లు వస్తున్నాయి? కొన్ని లింగంపల్లి, కట్టు, సోలమైలు 40 కూపన్లు ఉంటాయి. 20 బండ్లకు అంత అక్రమ రవాణా. ఎవరైనా వస్తున్నారంటే ఆర్ఐ వస్తుండే ఇక్కడ నుంచి ఫోన్ పోతారు. వస్తుంటారు కుమ్మరిస్తారు. దొంగ పాటలు ఎమ్మడిపోతారు. అట్లాంటి పనులను మీరు అడ్డుకుంటున్నారా? అడ్డుకుంటున్నాం కానీ అధికారులు ఫోన్ చేస్తే తొందరగా స్పందిస్తారు. దాని విషయంలో మరి మీరు ఏమంటారు? మీ డిమాండ్ మాకు అధికారులు మాకు సహకరించారు. రైతుల పక్షాన సహకరించాలని కోరుకుంటున్నాం.
మా గ్రామస్తులందరం కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్తామని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. ఆర్ఐ గారు ఎక్కడైతే చూపిస్తారో అక్కడే కొట్టాలి. ఆర్ఐ గారు చూపిస్తారు మరి చూసుకోండి నీకు ఏర్పడుతుంది. ఈరోజు వచ్చిన పనులు దాదాపు ఆయన నోరు జారండి నోరు జారి మెప్పియాలి కలవటం పెడతారు. చెప్తున్నాం సార్ కంప్లైంట్ ఇమ్మన్నా కదా.